తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలు గాంధీభవన్లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చారు. సునీతారావుకి ఇబ్బంది ఉంటే పార్టీలో చేర్చాలంటున్నారు. అంతేకాని బహిరంగంగా మాట్లాడడం తప్పని నోటీసుల్లో పేర్కొన్నారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు. లేకుంటే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్. మీనాక్షి, కొద్దిసేపటి క్రితం ఏదైతే తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీతారావుకి కొద్దిసేపటి క్రితం జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి అల్కలాంబ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత వారంలో జరిగినటువంటి గాంధీ భవన్లో జరిగినటువంటి ఘటనను బేస్ చేసుకొని వారికి నోటీసులు ఇచ్చినట్టుగా లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళా నేతలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి సంవత్సరం నరవుతుంది. ఇప్పటివరకు ఎన్నికల ముందు ఎన్నికలలో అయితే బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. మహిళలందరం కూడా ఆపై దాదాపు 100ల కొద్దీ కేసులు అయ్యాయి. కానీ వైపు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఆ స్థాయిలో పదవులు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా రానున్నటువంటి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కానీ మరొక వైపు టీపీసీసీకి సంబంధించినటువంటి విస్తరణ త్వరలో ఉండబోతుంది. దాంట్లో కూడా ఖచ్చితంగా మహిళలకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు అయితే మహిళలకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాను ఏదైతే సీరియస్గా జాతీయ మహిళా కాంగ్రెస్కు తీసుకున్నారు, దానిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పారు. మరొక వైపు 7 రోజులలోపు వివరణ ఇవ్వకపోతే దానిపై తగు చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా లేఖలో వారు పేర్కొనడం జరిగింది. మరొక వైపు ఒక రాష్ట్రానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఇట్లాంటి ధర్నాలు కానీ లేకపోతే నిరసనలు గాంధీ భవన్లో చేపట్టడం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ఇక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలంటే సునీతారావు మాత్రం ఇప్పటివరకు తనకు నోటీసులు రాలేదు. గతంలో పార్టీపై కానీ లేకపోతే వ్యక్తులపై చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇదే స్థాయిలో రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు. కేవలం నేను బీసీ మహిళా నేతను కావడం వల్లే నాపై ఇట్లాంటి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఇక నేను వ్యక్తిగతంగా పార్టీపై కానీ వ్యక్తులపై ఎట్లాంటి ఆరోపణలు చేయలేదు, కావాలని చెప్పి నన్ను టార్గెట్గా చేస్తున్నారని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.